ముందుగా అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో నేను మీ శ్రావణ్. సో మనమైతే ఈరోజు కొత్త విషయంతో మేము ముందుకు వచ్చాం. ఈరోజు అయితే ఒక చిన్న స్టోరీ చెప్తా. అదేంటంటే ప్రయాణం గురించి, ఒక చిన్న షార్ట్ ప్రయాణం గురించి మీకు చెప్తా. నేను హైదరాబాద్లో ఉంటా, చాలా రోజులు అవుతుంది ఇంటికి వెళ్ళక. సో నేను ఇంటికి వెళ్దాం అనుకొని ఒకరోజు అనుకున్నా, కానీ ఆ రోజు ఏమైపోయింది, నేను లేట్గా లేసా, ట్రైన్ వెళ్ళిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ తర్వాత రోజు ఇలా జరగకూడదు అని నేను ఏం చేసా, ఆ రోజే టికెట్ మార్నింగ్ 7 o'clock అనేది నేనైతే టికెట్ బుక్ చేసుకున్నా. టికెట్ బుక్ చేసుకున్నాక సరే అని ఆ రోజు తర్వాత పడుకున్నా. నేను రోజు మార్నింగ్ ఎప్పుడు లేస్తా, 8, 9 మనది ఆ టైం అవుతుంది. నేను హాస్టల్లో ఉంటాం కదా, అంత తొందరగా మెలక రాదు. సో ఆ టైం అవుతుంది. కానీ ఆ రోజు నేను అలారం పెట్టుకొని 5:30, 5:45 అలా లేచి రెడీ అయిపోయి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నా. నేను కొంచెం లేటుగా లేసా. అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి నాకు వచ్చేసి అక్కడ నుంచి నేను సికింద్రాబాద్ వెళ్ళకుండా నేను భువనగిరిలో ట్రైన్ ఎక్కుదాం అనుకున్నా. ఎందుకంటే నేను గట్కేసర్లో ఉంటా. ఇక్కడ నుంచి ఎట్లయినా ట్రైన్ వచ్చేసి భువనగిరిలో స్టాప్ ఉంది, గట్కేసర్లో ఎక్కుదామంటే గట్కేసర్లో స్టాప్ లేదు. నేనేమనుకున్నా, సికింద్రాబాద్ ఎక్కితే మళ్ళీ టైం వేస్ట్, అంటే ఇంకొక గంట ముందు లేవాలంటే మనతో కాని పని. సో అని భువనగిరిలో ఎక్కుదామని అక్కడికి వెళ్ళి బస్ స్టాప్లో వెయిట్ చేస్తాను. నాకు అప్పుడు టెన్షన్, టైం చూస్తే తక్కువ ఉంది, ఏమైనా బస్సులు వస్తాయా రావు ఈ టైంకి, పోనీ ఆటోలన్నీ వస్తాయా అంటే ఏమో అక్కడ టెన్షన్ అనిపిస్తుండే నాకు. మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయితే ఒక 2 hours 1 hour ఆగాలి, మళ్ళీ అంతసేపు ఎవరు ఆగాలి, అవన్నీ అనిపించింది. సో సరే వెళ్ళి ఒక 5 minutes ఉన్నా, బస్ వచ్చేసింది. సో వెళ్ళా బస్ ఎక్కేసా. అనుకున్న దానికంటే 20 minutes ముందే చేరిపోయా. నాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడూ నేను భువనగిరిలో నేను ట్రైన్ ఎక్కలేదు. నాకు అక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడో కూడా తెలియదు. కండక్టర్ని అడిగా, ఇది రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తుందా బస్ అని అడిగా. లేదు, నువ్వు వెళ్ళాలంటే బస్ స్టాప్లో దిగేసా అంది. ఓకే సరే అని దిగేసా. నేను దిగగానే ఆటో అతను ఉన్నాడు, ఏమంటారు రైల్వే స్టేషన్ అన్నాడు. సరే అని ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్లో దిగేస్తా. ఇంకా ట్రైన్కి నేను 15 minutes ముందే వెళ్ళిపోయా స్టేషన్కి. కానీ పోయాక ఏమైంది తెలుసా, ట్రైన్ అనేది ఒక 20 minutes డిలే ఉంది. సర్లే ఏం కాదులే, తొందరగా పోయిట్టే మనం మళ్ళీ మిస్ అయ్యే వాళ్ళ మీద అంతే, సర్లే వస్తుంది కదా ఏముందని మనం ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉండే నేను. సో సెకండ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి అక్కడ కూర్చున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఒకసేపు స్టేషన్ అటు ఇటు తిరిగా, ఒక ఫోటో దిగా. దాని తర్వాత అయిపోయింది. అదంతా అయిపోయాక ఈ గాలి ఏంట్రా బాబు, అదంతా అయిపోయాక ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నేనేంటే ఈ మధ్యలో బుక్స్ చదివే హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకుంటున్నా. సో నాతో పాటుగా నా బ్యాగ్లో ఒక బుక్ కూడా తీసుకెళ్ళా. సర్లే వచ్చేసరికి లేట్ అవుతుందని ఆ బుక్ చదువుతూ కూర్చున్నా. సరే అని ట్రైన్ వచ్చేసింది. సో మనం ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనం ఆ డబ్బా చూసుకొని వెళ్ళి దాంట్లో కూర్చోవడం జరిగింది. సో దాని తర్వాత నేను ఇక పక్కన చూస్తే అంకుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ఏం లేదు. ట్రైన్ అయితే ఓకే ఫుల్గానే ఉంది. ఇక్కడ వరకు అయిపోయింది. సో ఆ ట్రైన్లో కూడా ఏం చేసుకున్నా, బుక్ తీసుకొని చదువుకుంటూ కూర్చున్నా. సో కొంచెం దూరం వెళ్ళాక చాలాసేపు కూర్చున్నా, కానీ ఇక లేసా. అంతలో పక్కన వేరే వాళ్ళు కొంతమంది నించుని ఉండే వాళ్ళు కూర్చున్నట్టు కాసేపు ఇలా అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తాంలేని అక్కడ మనం ఏమంటారు డోర్ దగ్గరికి వెళ్ళి నించున్నా. ఒక అతను మనలాగే ఒక అతను ఉండు. సో అతనితో పోయి కాసేపు మాట్లాడితే తను కూడా గట్కేసరే అంట. సో తను కూడా ఇంటికి వెళ్తుండంట. సో అతను కూడా మా ఊరికి కొంచెం దగ్గరలోనే. సో అతనితో కొంచెం మాట్లాడా. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయించుకున్నా. సరే అక్కడితో అయిపోయింది. నేను నా డెస్టినేషన్కి రీచ్ అయిపోయా. ఇక్కడ దాకా బాగుంది. నా డెస్టినేషన్కి రీచ్ అయిపోయినా. చిన్న ఆ విలేజ్కి వెళ్ళా, చిన్న వర్క్ ఉండే. మా ఇంట్లో ఉన్న తినేసా. దాని తర్వాత నెక్స్ట్ డే నేను విలేజ్కి వెళ్ళా. ఓకే నేను చాలా అయితే వెళ్ళింది కదా, 1 day అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకున్నా.
అనుకోకుండా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళా. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళా, చిన్న టౌన్కి వెళ్ళా. నేను అక్కడ నుంచి ట్రైన్ ఉంది. ట్రైను ఒక చిన్న పని ఉండే నేనేమనుకున్నా, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి మీకు. నేను ఖమ్మం వెళ్ళా. ఒక చిన్న పని ఉండే, బ్యాంక్ పని. సో ఆ బ్యాంక్ పని అయిపోయింది. చూస్తే ట్రైన్ ఈస్ట్ కోస్ట్ ట్రైన్ ఉండే. నాకు రైల్వే స్టేషన్కి 500 మీటర్ డిస్టెన్సే. చూస్తే అదొక 3 మినిట్స్లో రైల్వే స్టేషన్కి అనేది వస్తుంది. నాకేం అర్థం, అది ఇంకో ట్రైన్ చూస్తేనేమో ఒక 2-3 అవర్స్ దాకా ట్రైన్స్ లేవు. సరే ఈ ట్రైన్ ఎక్కుదాం కదా అని వెళ్ళాను నేను టక. అది ట్రైన్ ఇంకొక 1 మినిట్ అయితే వెళ్ళిపోయేది. అసలు ఇంకో విషయం ఏంటంటే నేను టికెట్ తీసుకోలే. సర్లే ముందైతే ట్రైన్ ఎక్కుదాము, ఏదో ఒకటి అంటే మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి బుక్ చేపిద్దామని అనుకున్నా. వెళ్ళా, టక వెళ్ళా. వెనక ఏదో ఒక బోగి ఉంది, అది ఏ బోగి కూడా చూడలే, జనరలా రిజర్వేషనా ఏ బోగి కూడా చూడలే. ఏదో ఒక బోగి అని ఎక్కేసిన. ఫస్ట్ అయితే టికెట్ తీసుకోలే, భయమైంది. అసలు లోపల చూస్తే టీసీ వస్తాడా ఏందా అని అనుకున్నా. సార్ టీసీ అయితే ఎవరు లేరు. దాని తర్వాత వెంటనే ట్రైన్ ఎక్కగానే మా ఫ్రెండ్ గారికి కాల్ చేశా. అరే మామ, నేను ఖమ్మం నుంచి ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నా, టికెట్ బుక్ చేయరా అన్నాడు. వాడేమన్నాడు, అరే అట్లా బుక్ చేయనీకి రాదురా, స్టేషన్ లోపల ఉంటేనే ఆ యాప్ తోటి యూటీఎస్ సంథింగ్, స్టేషన్ బయట ఉంటేనే బుక్ చేయనీకి వస్తుంది అన్నాడు. అమ్మ, నాకు అది ఏం అర్థం కాలే. ఇట్లా ఇద్దా ట్రైన్ దిగుదామా అంటే ఒక 2 అవర్స్ నాకు వెయిట్ చేయబుద్ది కాలే. సర్లే ఏదైతే అదేంది అనుకున్నా. నెక్స్ట్ తర్వాత స్టేషన్లో పోయి చూద్దాం అనుకుంటే సో సీట్లు అయితే ఖాళీ లేవు. తర్వాత స్టేషన్లో తీసుకుందాంలే అనుకున్నా. కానీ ఆ స్టేషన్ 1 మినిటే అవుతుంది. 1 మినిట్లో నేను తర్వాత స్టేషన్ నుంచి చూసా ఫేర్ ఎంత ఉందో. అక్కడ నుంచి నేను మహబాద్ నుంచి భువనగిరి దాకా టికెట్కి 70 రూపాయలు ఉంది. సో చూసా, ఫోన్పే అవన్నీ పెట్టేలోపు మనకు లేట్ అయిపోయింది. నా దగ్గర క్యాష్ ఉన్నాయని చూసా, చేంజ్ ఉంది నా దగ్గర. ఎమ్మటే ట్రైన్ ఆగింది, మహబాద్లో ట్రైన్ ఆగింది. అప్పటిదాకా ఎవరైనా వస్తారా టీసీ ఎవరైనా వస్తాడా ఏందా చికాక వేద్దా అనుకున్నా. కానీ అప్పటిదాకా ఏం రాలే. ఎమ్మటే ట్రైన్ ఆగిన వితిన్ సెకండ్లోనే మహబాద్ వచ్చేసింది. ట్రైన్ ఆగిన వితిన్ సెకండ్స్లోనే దిగేసి జమ్మున టికెట్ కౌంటర్, నాకు తెలుసు అంతకుముందు మహబాద్ స్టేషన్లో ఎక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందో నాకు తెలుసు. సమ్మ టికెట్ కౌంటర్కి వెళ్ళా. అతను అన్నాడు, ఆల్రెడీ బండి వచ్చింది కదా బాబు అంటే, అవును మీరు టికెట్ ఇవ్వండి అన్న. అతను ఏమంటే నేను మనీ ఇవ్వగానే టికెట్ ఇచ్చేసిండు. వచ్చేసి ఎక్కేసా. అమ్మ హాయిగా ఉందిరా అనిపించింది. మనకేం ఫరక్ పడదు అంటే టికెట్ లేకపోతే ఏమనిపిస్తుంది అంటే వీడు వస్తాడు అటు చూసుకోవాలి ఇదంతా అనిపిస్తుంది. సో అప్పుడు మంచి ప్రశాంతంగా ఉంది. అప్పుడే చాలామంది దిగిరు కూడా. సో ఏమంటే నాకనే సీట్ దొరికింది. కూర్చుండిపోయా. మంచిగా కూర్చున్నా. బాగుంది. కొంచెం కాసేపు ఏం చేయాలా చిరాకేసి ఫోన్ వాడుతూ కూర్చున్నా. దాని తర్వాత అది అయిపోయింది. దాని తర్వాత ముందు ఒక అమ్మాయి అండ్ ఆంటీ వాళ్ళందరితో నార్మల్గా మాట్లాడి ఇంటరాక్షన్ అయిపోయింది. వాళ్ళతో కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించేసా. ఇంకేంటంటే ఇంకా మళ్ళీ చేసేదేం లేక మళ్ళీ నా బుక్ చదువుకున్నా కాసేపు. సో ఇదంతా అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ నేను భువనగిరిలో దిగా. దాని తర్వాత నాకు అప్పుడు తెలియలే, మార్నింగ్ ఆ రోజు నేను వచ్చినప్పుడు నాకు తెలియలేదు అసలు రైల్వే స్టేషన్ ఎక్కడ. వెళ్ళి ఆటో ఎక్కుదామా అంటే ఆటో ఎక్కి వెళ్దామంటే అసలు ఏంటి భువనగిరి ఏంటి అసలు ఎంత దూరం ఉంది రైల్వే స్టేషన్. కానీ అక్కడ వచ్చేటప్పుడు నేను ఏంటంటే బస్ స్టాప్ నుంచి అప్పుడు వచ్చేటప్పుడు చూస్తే నాకు తెలియలేదు అసలు ఎంత దూరం ఉంది బస్ స్టాప్కి రైల్వే స్టేషన్ అంటే. అది చూపిస్తలే, మ్యాప్స్ వర్క్ అవుతలే, ఏమో ప్రాబ్లం ఉన్నట్టుంది. సర్లే ఎందుకులే అని సరే పోయేటప్పుడు చూద్దాం అనుకున్నా. అట్లనే నాకు చిన్న పని ఉండే మధ్యలో, ఏటీఎమ్స్, నేను బ్యాంక్ పని వెళ్ళగా ఏటీఎమ్స్ పిన్ జనరేట్ చేసేది ఉండే. అట్లే ఇది కూడా అయిద్దిగా అని అనుకున్నా. అట్లే చిన్నగా అరౌండ్ 1.52 కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్కి. 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. చిన్నగా నడుచుకుంటూ వచ్చేస్తా. సార్ ట్రైన్లో ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలంటే, అక్కడ ఒక జాంకాయలు అమ్మేటామె వచ్చింది. ఆమె భలే బేరం చేసింది. అంటే మేము కూర్చున్న దగ్గర అంటే అందరం తీసుకున్నాం జాంకాయలు. అంటే ఆమె 50 కింద అది అంటే ఆమె చాలా ఫన్నీ అండ్ ర్యాష్గా బిజినెస్ బాగా చేస్తుంది. ఒక కాయ ఎక్కువ అంటే నేను ఇయ్యను వేరే వాళ్ళకి అమ్ముకుంటా అంటే వీళ్ళు తగ్గట్లేదు వాళ్ళు తగ్గట్లేదు. అప్పుడు అర్థమైంది బిజినెస్ ఇలా చేయాలని అర్థమైంది. ఆఖరికి ఆమె అంటే ఆ రోజు ఆమె బుట్టలు తెచ్చినవన్నీ అయితే అయిపోయినాయి. సో అది చాలా ఫన్నీ అనిపించింది ఆ ఇన్సిడెంట్. సో సరే అని నేను దిగి నడుచుకుంటూ వస్తున్నా కదా.
దిగి నడుచుకుంటూ వస్తుంటే చిన్నగా అప్పుడే నా బ్యాంక్ కావాల్సిన ఏటీఎం కనిపించింది. వెళ్ళి పిన్ జనరేట్ చేసుకున్నా, సరే అయిపోయింది. ట్రైన్లో మధ్యాహ్నం ఎక్కా కదా, అప్పుడు మధ్యాహ్నం ఎక్కుండే ట్రైన్లో ఏమన్నా తిందామంటే సమోసా, ఆయిల్ ఫుడ్ అని అవాయిడ్ చేసేసా. అండ్ ఒక జాంకాయ తినేసిన. దాని తర్వాత అవంటారు పల్లీలు తిన్నా, అయినా కూడా మన ఆకలి తీరలే. సో దిగంగానే నడుచుకుంటూ వస్తున్నాం. సో ఏటీఎం పిన్ జనరేట్ అయిపోయింది. కొంచెం ముందుకు రాగానే మనకు అనేది ఒక టిఫిన్ అంటే పునుగుల బండి టిఫిన్ ఇవంతా కనిపించింది. సో అప్పుడే స్టార్ట్ చేసిండు అతను. అరౌండ్ 4 o'clock అయిపోయింది. ఆ టైంకి స్టార్ట్ చేసిండు. సో బోండాలు అనేవి వేడివేడిగా ఉన్నాయి. సో అవి తినేసి ఇంకా ప్రశాంతంగా అనిపించి సో అప్పుడు మళ్ళీ మనం నడక స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి ఇంకొక 500 meters అయితే బస్ స్టాప్ ఉంది. సో అక్కడికి వెళ్ళా. సో బస్ స్టాప్లో వెళ్ళా. సో మళ్ళీ నా డెస్టినేషన్ బస్ వచ్చేసింది. సో ఎక్కి వచ్చేసా. ఇది ఒక చిన్న షార్ట్ జర్నీ. ఈ చిన్న జర్నీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫన్నీగా ఉండొచ్చు. ఏదో చెప్పాలనిపించింది నాకు చెప్పా. ముందు ఏమన్నా పెద్ద జర్నీలు ఉంటే మనకి యూజ్ అవుతుందని. సరే, ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. బాయ్.